ఓకే స్టూడెంట్స్, మరి ఈ సెషన్లో అభ్యాసం 8.3కు సంబంధించి స్వరూప త్రిభుజాల వైశాల్యాలపై కొన్ని ప్రశ్నలు పుస్తకంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటి ప్రశ్నను తీసుకుందాం. దీంట్లో ఏమన్నాడు? త్రిభుజం ఏబీసీలో, అంటే త్రిభుజం ఏబీసీ గీశాను. త్రిభుజం ఏబీసీలో బీసీ, సిఏ, ఏబి భుజాల మధ్య బిందువులు వరుసగా డిఈఎఫ్లు అయినా అన్నాడు. అంటే ఏబిసి త్రిభుజంలో బీసీ ఫస్ట్ ఏంటి, బీసీకి మధ్య బిందువు ఏమన్నాడు? డి. అంటే బీసీకి మధ్యలో ఒక బిందువుని అనుకున్నా, దాన్ని డి. అదే రకంగా సిఏకి ఈ మధ్య బిందువు అనుకున్నా. ఈ భుజానికి ఈ అనేది మధ్య బిందువు అనుకోమన్నాడు, మనం అనుకున్నాం. అదే రకంగా చివరగా ఏబి మధ్య బిందువు ఎఫ్ అని తీసుకున్నాను. తీసుకుంటే ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? త్రిభుజం డిఈఎఫ్ ఈ మధ్య బిందువులన్నిటినీ కలపగా నీకు ఒక త్రిభుజం ఏర్పడ్డది. ఆ త్రిభుజం పేరు డిఈఎఫ్. ఈ త్రిభుజం డిఈఎఫ్ మరియు త్రిభుజం ఏబిసి అంటే మొత్తం త్రిభుజం. ఈ ఏబిసిల వైశాల్యాల నిష్పత్తి కనుగొనమన్నాడు. అంటే త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యము బై త్రిభుజం ఏబిసి వైశాల్యాన్ని మనం ఇప్పుడు కనుక్కోబోతున్నాం. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం? ఇచ్చినటువంటి దత్తాంశం ప్రకారం, ఇచ్చిన లెక్క ప్రకారము మనకి ఏమి ఇచ్చిండు? ఇక్కడ ఈ ఈఎఫ్లు, ఈ రెండు ఈఎఫ్లు, ఈ కామా ఎఫ్లు దేంది? మన ఏసీ మరియు ఏబీల మధ్య బిందువులు. అవునా? దత్తాంశం ప్రకారము ఉన్నది ఉన్నట్టుగా దత్తాంశం ప్రకారం తీసుకుంటున్నాం. సో ఈ కామా ఎఫ్లు ఇక్కడ ఏసీ మరియు ఏబీల మధ్య బిందువు. ఎప్పుడైతే ఇవి మధ్య బిందువులు అయిపోయినాయో అప్పుడు ఈ ఈఎఫ్ అనేటటువంటి రేఖాఖండము, ఈఎఫ్ అనే రేఖాఖండము సమాంతరం అయిపోయింది. ఎవరికి? ఈఎఫ్ అనేది ఎవరికి సమాంతరం అయిపోయింది? బీసీకి. సమాంతరం గుర్తు పిల్లలు మీకు తెలిసే ఉండొచ్చు. ఈఎఫ్ ప్యారలల్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో సమాంతరం. ఈఎఫ్ ప్యారలల్ టు బీసీ అంటే దీని అర్థము ఒకసారి మీరు చేసుకోండి. ఈఎఫ్ అనే రేఖాఖండము ఇక్కడ ప్యారలల్ టు బీసీ అని కాకుండా బీసీ పైన ఉన్న ఏ బిందువు వరకైనా సరే అది సమాంతరం అయిపోతుంది. కాబట్టి ఈఎఫ్ సమాంతరము బీసీ అన్నా ఒకటే, ఈఎఫ్ సమాంతరము బిడి అన్నా ఒకటే. నేను బిడి అనేది ఒకటి తీసుకుంటున్నాను. సో ఈఎఫ్ పిల్లలు గమనించండి, ఈఎఫ్ సమాంతరము బిడి వచ్చింది. అదే రకంగా మళ్ళీ నేను ఈఎఫ్ ఏ రకంగానైతే తీసుకున్నామో ఇప్పుడు ఎఫ్డి అనేది కూడా తీసుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ ఎఫ్ కామా డీలు ఎవరి మధ్య బిందువులు? ఏబి మరియు బీసీల మధ్య బిందువులు. ఏబి మరియు బీసీల మధ్య బిందువులు. ఓకే. ఎప్పుడైతే ఎఫ్ కామా డీలు ఏబి మరియు బీసీల మధ్య బిందువులు అయిపోయినాయో అప్పుడు ఆటోమేటిక్గా ఎఫ్డి ప్యారలల్ టు ఎఫ్డి సమాంతరము ఇక్కడ ఎవరున్నారు? ఏసి. దీన్నే మళ్ళీ ఏమని రాయొచ్చు? ఎఫ్డి సమాంతరము ఏఈ అని రాస్తున్నా. గమనించండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నీకు ఏమేమి వచ్చినాయి? ఈఎఫ్ సమాంతరము బిడి వచ్చింది. అదే రకంగా ఎఫ్డి సమాంతరము ఏదొచ్చింది? ఏఈ వచ్చింది. అదే విధంగా ఇంకొకటి ఇప్పుడు డి కామా ఈలది కూడా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ డిఈ అనేది ఎవరికి సమాంతరంగా ఉంది? మనకి ఇక్కడ ఏబికి సమాంతరంగా ఉంది. అంటే డిఈ సమాంతరము డిఈ ప్యారలల్ టు ఏఎఫ్ లేదా ఎఫ్ఏ. సో ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి అంశంలో మీరు సరిగ్గా వినండి.
ఈ సమాంతరాలు అవ్వడము అనగానే మీరు చతుర్భుజాల నిర్మాణంలో నేర్చుకునే ఉంటారు. మరి సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. అర్థమైందా? రైట్. సమాంతర చతుర్భుజములోని ఎదురెదురు భుజాలు ఎల్లప్పుడూ సమాంతరంగా ఉంటాయి. ఎదురెదురు కోణాలు మరి ఆపోజిట్, ఎదురెదురు కోణాలు కూడా సమానంగా ఉంటాయనే విషయం మీకు తెలుసు. ఇప్పుడు నాకు ఇక్కడ BDEF అనేది ఒక సమాంతర చతుర్భుజం ఏర్పడ్డది ఇక్కడ. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది DEF వైశాల్యము డివైడెడ్ బై ABC వైశాల్యం కనుక్కోవాలంటే DEF ABC త్రిభుజాలు రెండు స్వరూప త్రిభుజాలు అని మనం చూపెట్టబోతున్నాం. మీ అందరికీ తెలుసు, రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు కావాలంటే మొట్టమొదట వాటి ఏంటి అనురూప కోణాలు సమానంగా ఉండాలి. ఆ అనురూప కోణాలు సమానమని చూపించడానికి మరి నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఏవైతే సమాంతర ఎదురెదురు భుజాలు సమాంతరంగా వచ్చాయో అప్పుడు తప్పనిసరిగా ఇది ఏదైతుంది ఈ చతుర్భుజం ఏమవుతుంది? సమాంతర చతుర్భుజం అవుతుంది. కాబట్టి EF ప్యారలల్ టు BD వచ్చింది. అదే రకంగా మరి BF ప్యారలల్ టు DE అని కూడా వచ్చింది. కాబట్టి మరి వీటి ద్వారా మనము దీన్ని ఏమని చెప్పొచ్చు? ఇది ఒక సమాంతర చతుర్భుజము అని చెప్పొచ్చు. కాబట్టి కావున ఏంటిది అది? BDEF ఒక సమాంతర చతుర్భుజం. BDEF ఒక సమాంతర చతుర్భుజము ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు మనము ఈజీగా కూడా రాయొచ్చు. మీ అందరికీ తెలుసు, ఈ BDEF లో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. ఎందుకు అంటే సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు సమానము, అది దాని రూల్. మరి ఎదురెదురు భుజాలు సమాంతరము, అదే రకంగా ఎదురెదురు కోణాలు సమానం. మరి ఎదురెదురు కోణాలు అంటే ఇది ఒక కోణము, ఇది ఒక కోణం, ఇది ఒక సమాంతర చతుర్భుజం. దీంట్లో ఎదురెదురు కోణాలు సమానము అనగానే నేనేం చేస్తున్నా? యాంగిల్, దీన్ని నేను DEF అంటున్నా. DEF ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ యాంగిల్ను ABCలో ఈ B కాబట్టి యాంగిల్ B. అదేవిధంగా మరి ఇంకొకటి తీసుకుంటే మరి ఇదొక సమాంతర చతుర్భుజం, దీని పేరు DEAF. సో ఇది కూడా సమాంతర చతుర్భుజం కాబట్టి దీన్ని నేను DEAF సమాంతర చతుర్భుజంలో దీంట్లో కూడా ఎదురెదురు కోణాలు సమానము కాబట్టి యాంగిల్ EDF ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము ఇక్కడ దీనికి సమానం. అంటే ABCలో Aకు సమానం, యాంగిల్ A, రైట్. అదే విధంగా మరి ఇదొక సమాంతర చతుర్భుజం తీసుకుందాం. దీని పేరు ఏంటి? DCEF సమాంతర చతుర్భుజంలో రైట్. ఇక్కడ దీంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే యాంగిల్ DFE అంటే ఈ కోణము యాంగిల్ DFE ఈజ్ ఈక్వల్ టు ఎదురు కోణము Cకి అంటే ABCలో Cకి సమానం, యాంగిల్ Cకి సమానం. సో మీరు ఒకసారి గమనించినట్లయితే మరి ఎదురెదురు కోణాలు సమాంతర చతుర్భుజంలో సమానం కాబట్టి ఇవన్నీ తీసుకున్నాము. దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే మరి మనకు DEF అనేది ఒక త్రిభుజం, గమనించండి. DEF అనేది ఒక త్రిభుజం, ABC అనేది మరొక త్రిభుజం. ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు కావాలంటే వాటి అనురూప కోణాలు సమానం కావాలి. మరి సమానం కావాలి అంటే మీరు ఒక్కసారి ఈ రెండు త్రిభుజాలను సపరేట్గా రాస్తాను నేను, గమనించండి. రైట్. సో
త్రిభుజం డిఈఎఫ్ మరియు త్రిభుజం ఏబిసిలలో మరి ఇక్కడ యాంగిల్ ఆల్రెడీ ఎఫ్డిఈ మనకు వచ్చేసింది ఆల్రెడీ ఈఎఫ్డి యాంగిల్ ఈఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏకు సమానం. సో ఇక్కడ ఆల్రెడీ యాంగిల్ ఈడిఎఫ్ యాంగిల్ ఈడిఎఫ్ వచ్చింది కదా మనకు ఆల్రెడీ. యాంగిల్ ఈడిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఈడిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ కోణము ఏకు సమానం అంటే మొదటి త్రిభుజంలోని కోణము రెండవ త్రిభుజంలోని అనురూప కోణానికి సమానమైంది. అదే రకంగా మరి ఇంకొకటి తీసుకున్నట్లయితే యాంగిల్ ఏది డిఎఫ్ఈ యాంగిల్ డిఎఫ్ఈ లేదా యాంగిల్ డిఈఎఫ్ తీసుకుందాము. యాంగిల్ డిఈఎఫ్ దేనికి సమానమైంది ఆల్రెడీ ఉన్నది మనకు యాంగిల్ బికు సమానమైంది. అదే రకంగా చివరిది యాంగిల్ డిఎఫ్ఈ దేనికి సమానమైంది యాంగిల్ సికి సమానమైంది. సో ఈ రెండు కూడా అనురూప కోణాలు కాబట్టి వీటికి సమానం ఎప్పుడైతే అయినాయో దేర్ ఫోర్ వీటి నుండి ఏమైపోతుంది త్రిభుజం డిఈఎఫ్ స్వరూపం అవుతుంది. స్వరూప త్రిభుజం ఏబిసికి. రైట్. ఎప్పుడైతే స్వరూపం అయిపోయిందో అప్పుడు మనందరికీ తెలుసు రెండు స్వరూప త్రిభుజాలలో వాటి వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తుల యొక్క వర్గానికి సమానమైన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి దాని ప్రకారం త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యము బై త్రిభుజము ఏబిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఒకసారి కనుక దీన్ని గమనించినట్లయితే మరి మొదటి త్రిభుజం వైశాల్యము డివైడెడ్ బై రెండవ త్రిభుజం యొక్క వైశాల్యము అనగానే వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయనే విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే స్వరూప త్రిభుజాలు అంటేనే వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానం. కాబట్టి దీంట్లో డిఈఎఫ్లో నేనేం చేస్తున్నా అంటే డిఈ బై అంటే మొదటి త్రిభుజంలోని భుజం డిఈ తీసుకుంటే మరి దీంట్లో తీసుకోవాల్సినటువంటి భుజము మీ అందరికీ తెలుసు ఏబి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొదటి త్రిభుజంలో భుజానికి డిఈకి అనురూప భుజం ఏంది అంటే ఏబి. రైట్. అప్పుడు ఎప్పుడైతే డిఈ బై ఏబి అయిపోతుందో అప్పుడు ఈ డిఈ అనేది మధ్య బిందువుల గుండా పోతుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఏబిలో ఎంత ఉంటుంది సగం ఉంటుంది. కాబట్టి హాఫ్ డిఈ బదులు హాఫ్ ఏబి రాస్తున్నా బై ఏబి. డిఈ బదులు హాఫ్ ఏబి ఎందుకంటే ఏబిలో డిఈ సగం ఉంటుంది కాబట్టి డిఈ బదులు 1/2 ఏబి ఏబి 1 జా ఏబి కట్ అయిపోతే అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1/2/1 వస్తుంది. మరి దీనికి ఏమైతుంది మనకు హోల్ స్క్వేర్ మీ అందరికీ తెలుసు కదా అనురూప భుజాల యొక్క నిష్పత్తుల వర్గానికి సమానం కాబట్టి మనం హోల్ స్క్వేర్ వేసుకుంటూ వెళ్ళాలి. మరి హోల్ స్క్వేర్ వేసినట్లయితే ఇది 1/4/1 అవుతుంది. దాన్ని కనుక మనము విలోమం చేసినట్లయితే 4:1 మనకు ఆన్సర్గా వస్తుంది. సో ఎప్పుడైతే త్రిభుజం డిఈఎఫ్ మరియు త్రిభుజం ఏబిసిల వైశాల్యాన్ని కనుక్కోమన్నాడో మనకు వచ్చినటువంటి నిష్పత్తి విలువ ఎంత అంటే 4:1. ఓకే రైట్. సో క్వశ్చన్ జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కింద మరి రెండవ క్వశ్చన్ కింద అభ్యాసంలో దానికి సిమిలర్గా ఉన్నటువంటి క్వశ్చన్ను నేను చెప్పబోతున్నాను. రైట్. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. రైట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ను ఒకసారి నేను రాస్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా మరి నోట్బుక్ పెన్ను పెట్టేసేసుకొని ఒకసారి మీరు కూడా నాతో పాటుగా చేస్తూ ఉన్నట్లయితే అనుమానాలు ఏమీ లేకుండా నివృత్తి అవుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రైట్. మరి సెకండ్ క్వశ్చన్కు రాసుకోండి. అభ్యాసంలోని సెకండ్ క్వశ్చన్కు కొద్దిగా సిమిలర్ క్వశ్చన్ను ఇవ్వబోతున్నాను. త్రిభుజం ఏబిసిలో మరి XY అనేది సమాంతరం
XY సమాంతరము ఏసీ మరియు XY సమాంతరం ఏసీ మరియు XY అనేది త్రిభుజాన్ని ఏమన్నాడు? త్రిభుజాన్ని రెండు సమాన వైశాల్యాలుగా రెండు సమాన వైశాల్యాలు గల భాగాలుగా విభజిస్తే ఇక్కడ ఏమన్నాడంటే AX బై XB అన్నాడు. నేను ABని కనుక్కుంటున్నాను. మీరు అభ్యాసం 8.3లో రెండవ ప్రశ్నకు సిమిలర్గా క్వశ్చన్ చెప్తున్నాను. రైట్, ఒక్కసారి ప్రశ్నను గమనించండి. త్రిభుజం ఏబిసిలో XY అనేదట సమాంతరంగా ఉందట. దేనికి? ఏసీకి సమాంతరంగా ఉంది అన్నాడు. మరి దాని ప్రకారంగా మనము ఫిగర్ను కనుక గీసినట్లయితే రైట్ ఏబిసి ఓకే, ఏబిసిలో XY అనే రేఖాఖండాన్ని గీయాలి. ఎవరికి సమాంతరంగా? ఏసీకి సమాంతరంగా. రైట్, ఏసీకి సమాంతరంగా అన్నాడు కానీ మధ్య బిందువులతో మనకు సంబంధం లేదు. సో ఇది XY అనే ఒక రేఖాఖండాన్ని సమాంతరంగా గీసిన. దేనికి? ఏసీకి సమాంతరంగా గీసినట్లయితే వారికి కావాల్సింది ఏంటి? ఎప్పుడైతే గీస్తామో త్రిభుజాన్ని రెండు సమాన వైశాల్యాలుగా, అంటే ఇక్కడ నువ్వు రెండు సమాన వైశాల్యాలుగా విభజిస్తే AX బై AB విలువను కనుక్కోమన్నాడు. రైట్, దీన్ని ఇంకా కొద్దిగా మనము ముందుకు గీద్దాం. ఎందుకంటే రెండు సమాన వైశాల్యాలుగా అన్నాడు కాబట్టి XY ఓకే. ఇప్పుడు రెండు సమాన వైశాల్యాలు గల భాగాలుగా విభజిస్తే అన్నాడు. విభజిస్తే ఇప్పుడు AX బై AB విలువను మనము కనుక్కోబోతున్నాం. ఓకే రైట్, ఇప్పుడు దీని ప్రకారంగా చూసినట్లయితే మరి మొదలు దీంట్లో ఇచ్చినటువంటి అంశాలు ఏందో మొదలు మనం రాద్దాం. రాసినట్లయితే దీంట్లో ఏమన్నాడు? త్రిభుజం ఏబిసిలో XY అనేది సమాంతరంగా ఉంది. దేనికి? ఏసీ. మీ అందరూ 9th క్లాస్లో కూడా నేర్చుకునే ఉంటారు. తిర్యక్ రేఖ అనే భావన మీకు వచ్చే ఉంటుంది. ఏవేని రెండు సమాంతర రేఖలను గనక ఖండించేటటువంటి రేఖను మనం తిర్యక్ రేఖ అంటాం. తిర్యక్ రేఖ ఎన్ని రకాల కోణాలను ఏర్పరుస్తుంది అనేది క్లియర్గా మనకు 9th క్లాస్లో కూడా వచ్చే ఉంది. దాంట్లో ఏకాంతర కోణాలు, సదృశ్య కోణాలు, ఈ రకంగా కోణాలన్నింటినీ ఏర్పరుస్తుంది. ఈ ఫిగర్లో కనుక చూసినట్లయితే మనకు ఈ రెండు సమాంతర రేఖలు ఇక్కడ ఏబి మరియు బీసీ అనేవి తిర్యక్ రేఖలుగా ఏర్పడుతుంది. కాబట్టి XY ప్యారలల్ టు ఏసీ కావున ఏబి మరియు అంటే ఈ రెండు సమాంతర రేఖలను ఏబి అనేది కట్ చేస్తుంది. అదే రకంగా ఈ రెండు సమాంతర రేఖలను బీసీ అనేది కూడా కట్ చేస్తుంది. కాబట్టి ఏబి మరియు బీసీలు తిర్యక్ రేఖలు. ఎప్పుడైతే తిర్యక్ రేఖలు అయిందో మీ అందరికీ తెలుసు, అవి ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి అనే విషయం తెలుసు. అంటే ఇక్కడ యాంగిల్ BXY అంటే ఈ కోణం, అంటే యాంగిల్ BXY ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏకు సమానం. అంటే యాంగిల్ ఏ అనే దానికి యాంగిల్ BXY సమానం అవుతుంది. ఎందుకు అంటే ఏకాంతర కోణాలు లేదా అనురూప కోణాలు అందాం. అనురూప కోణాలు, ఎందుకంటే ఈ రెండు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి అనురూప కోణాలు అంటాం. అదే రకంగా యాంగిల్ BYX తీసుకుందాం. యాంగిల్ BYX ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C. ఇది కూడా అనురూప కోణాలు. నెక్స్ట్ యాంగిల్ B అనేది రెండిటికి, అంటే ఫస్ట్ ఈ త్రిభుజంలో నేను కోణాలను తీసుకున్నా, గమనిస్తున్నారో లేదో. BXYలో X కోణం ఏ కోణానికి సమానమైంది? ఎందుకంటే అనురూప కోణం. అదే రకంగా Y అనే కోణము Cకి సమానమైంది.
ఇప్పుడు బి అనే కోణము రెండిటికి కామన్గా ఉంది, ఉమ్మడి కోణం అని. అంటే బి అనే కోణం యాంగిల్ బి బిఎక్స్వైలో ఉంది త్రిభుజంలో, అదే రకంగా బిఏసి త్రిభుజంలో కూడా ఉంది. కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ బి, దీన్ని మనం ఉమ్మడి కోణము అని రాయొచ్చు, ఉమ్మడి కోణం. మరి దీనివల్ల ఏమైంది? కోణానికి కోణం సమానమైంది, రెండవ అనురూప కోణం రెండవ అనురూప కోణానికి సమానమైంది, మూడోది. అంటే మూడు కోణాలు సమానమైనందువల్ల మనము ఈ రెండు త్రిభుజాలను మనం ఏమనొచ్చు? వెరీ గుడ్, సరూప త్రిభుజాలు అనొచ్చు. రైట్. ఏఎక్స్ బై ఎక్స్బిని కనుక్కోవడానికి మనం మొట్టమొదట ఇవి సరూప త్రిభుజాలు అని నిరూపించినాం. దేర్ఫోర్ ఈ రెండు త్రిభుజాలు ఏంటివి? అవి త్రిభుజం పిఎక్స్వై సరూపము త్రిభుజం బిఏసి అని కూడా రాయొచ్చండి. దీన్ని శీర్షంగా తీసుకున్నా నేను, బిఎక్స్వై సరూపము త్రిభుజం బిఎస్. ఎప్పుడైతే రెండు త్రిభుజాలు స్వరూపమైనయో మనం వైశాల్యాలు మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏంటిదని, వాటి వైశాల్యాల నిష్పత్తి త్రిభుజం బిఎక్స్వై. రైట్. ఇంకొకటి ఇక్కడ కూడా చెప్పిండు, ఈ రెండు సమాన భాగాలుగా విడగొట్టారు కాబట్టి అది కూడా రాసి పెట్టుకుందాం. త్రిభుజం బిఎక్స్వై వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమనొచ్చండి మనం ఈ రూపాన్ని? వెరీ గుడ్, ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం. కాబట్టి ట్రెపీజియం అంటాం. ట్రెపీజియం ఏసివైఎక్స్, ఈ రెండు వైశాల్యాలు సమానమని అతనే ఇచ్చిండు. ఇప్పుడు నేను దీన్ని బట్టి నేనేం చేస్తున్నా అంటే, ఈ బిఎక్స్వైకి ఈజ్ ఈక్వల్ టు ట్రెపీజియం ఏసివైఎక్స్ అని వైశాల్యాలు సమానం అని ఇచ్చిండు. నేను ఇరువైపులా ఇంకొక బిఎక్స్వైని కలుపుతున్నా. త్రిభుజం బిఎక్స్వై వైశాల్యము ప్లస్ త్రిభుజం బిఎక్స్వై వైశాల్యం ఈజ్ ఈక్వల్, ఆల్రెడీ ట్రెపీజియం ఏసివైఎక్స్ ప్లస్ త్రిభుజం బిఎక్స్వై, రెండు వైపులా కలపడం వల్ల నష్టం లేదు. ఎందుకు కలుపుతున్నా అనేది మీకు ఇప్పుడే అర్థమవుతుంది. బిఎక్స్వై వైశాల్యం ఇక్కడ కలిపినా, బిఎక్స్వై అక్కడ కలిపినా, కలిపితే ఇక్కడ దిక్కు నాకు రెండు త్రిభుజాల బిఎక్స్వై వైశాల్యం ఏర్పడాలి. ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూస్తే ట్రెపీజియం ఏసివైఎక్స్ వైశాల్యము ప్లస్ ఏదొచ్చింది మళ్ళీ త్రిభుజం బిఎక్స్వై వైశాల్యం. అంటే ఈ రెండు వైశాల్యాలు మొత్తం ఎవరి వైశాల్యానికి సమానం అయిపోతుంది? త్రిభుజం ఏబిసి వైశాల్యం. రైట్. త్రిభుజం ఏబిసి వైశాల్యం. ఎప్పుడైతే త్రిభుజం ఏబిసి వైశాల్యానికి ఇది సమానం అయిపోయిందో, ఇక అప్పుడు మన స్వరూపత త్రిభుజం యొక్క నిష్పత్తులు మనం తీసుకుందాం. ఏంటిది అది? త్రిభుజం బిఎక్స్వై వైశాల్యము ప్లస్ బై త్రిభుజం ఏబిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ త్రిభుజం ఆల్రెడీ బిఎక్స్వై వైశాల్యము బై త్రిభుజం ఏబిసి వైశాల్యం అనగానే మనకు ఏదొస్తుందండి? బిఎక్స్వై వైశాల్యంలో మనకు కావాల్సినటువంటిది ఏంటిది? ఇప్పుడు కావాల్సినటువంటిది ఏఎక్స్ బై ఏబి కావాలి మనకు, అంతేనా? ఏఎక్స్ బై ఏబి. సో దీంట్లో మనకు బిఎక్స్ బై అంటే బిఎక్స్వైలో బిఎక్స్ భుజాన్ని తీసుకుంటున్నా బై, మరి అట్లనే ఏబిసిలో ఏ భుజాన్ని తీసుకోవాల్సి వస్తుంది? మనము బిఎక్స్ బై ఏబిని తీసుకోవాల్సి వస్తుంది. బిఎక్స్ బై ఈ రెండింటికి అనురూప భుజాల నిష్పత్తుల వర్గానికి సమానం కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టిన. ఇప్పుడు త్రిభుజం బిఎక్స్వై వైశాల్యము బై ఏబిసి వైశాల్యం బదులు మనం ఎంత రాసుకోవచ్చు అని వచ్చింది మనకు ఆల్రెడీ ఇక్కడ రెండు. త్రిభుజం బిఎక్స్వై వైశాల్యం ఈజ్ ఈక్వల్ బిఎక్స్ బై ఏబి హోల్ స్క్వేర్. ఇక్కడ నీకు ఏమైపోయింది? బిఎక్స్వై వైశాల్యం క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది 1/2 ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్, ఓకే, బిఎక్స్ స్క్వేర్ అందాం బై ఏబి స్క్వేర్. ఎవరి స్క్వేర్ వాళ్ళకి సపరేట్. అప్పుడు 2bx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. కానీ ఏబి అనే టర్మ్ మనకు లేదు కాబట్టి ఏబి స్క్వేర్ ఉన్నది, కానీ బిఎక్స్ అనేది లేదు కాబట్టి ఈ బిఎక్స్ను నేను బిఎక్స్ బదులు
మనము ఏబి మైనస్ ఏఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడ బిఎక్స్ బదులు ఏబి మైనస్ ఏఎక్స్ అంటే ఏమవుతుంది మనకు లాస్ట్గా మనం తీసుకోబోయే స్టెప్ 2 ఇంటూ బిఎక్స్. బిఎక్స్ బదులు ఏం తీసుకుంటున్నా అంటే నేను ఏబి మైనస్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నీకేమొచ్చింది ఏబి స్క్వేర్. ఓకేనా, ఏబి స్క్వేర్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ వద్దు అనుకుంటే అటు సైడ్ పోతే మనకు రూట్ అవుతుంది అనే విషయం తెలుసు కాబట్టి ఏబి మైనస్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ బై 2. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏబి మైనస్ ఏఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై √2 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, ఎందుకంటే ఏబి స్క్వేర్ బై √2 స్క్వేర్ అంటే మళ్ళీ 2నే. ఇప్పుడు స్క్వేర్కు 2 కట్. ఇప్పుడు ఏబి మైనస్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చివరిగా మనకు కావాల్సిన స్టెప్ రాబోతుంది ఏబి బై √2. దీంట్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √2ab ఉంటుంది మైనస్ √2ax వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇప్పుడు నీకు ఏబి ఏది కావాలి, చివరికి ఏఎక్స్ బై ఏబి కావాలి కాబట్టి ఏఎక్స్ అటు సైడ్ తీసుకెళ్తే √2ab మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు √2ax. ఓకే, ఏబిని కామన్ తీసేస్తే √2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు √2ax. రైట్, ఇప్పుడు మనకి ఏబి బై ఏఎక్స్ చివరికి కావాల్సింది మనకు ఏఎక్స్ బై ఏబి కాబట్టి ఏఎక్స్ అట్టే రాసుకుందాం. ఏఎక్స్ ఇక్కడ ఇంటూ చేస్తున్న ఇటు సైడ్ వస్తే బై ఏబి రైట్ ఈజ్ ఈక్వల్ టు మనకు మిగిలినటువంటిది ఏముంటుంది ఇక్కడ √2 మైనస్ 1 ఉంది బై ఇక్కడ ఇంటూ చేస్తున్న అటు సైడ్ పోతే √2. సో √2 మైనస్ 1 బై √2. సో ఇది ప్రాబ్లము. మరి దీన్ని మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటూ సరిగ్గా అర్థం చేసుకునే అభ్యాసం 8.3లో సెకండ్ క్వశ్చన్ కూడా సిమిలర్గా ఉంది కాబట్టి చేస్తారని ఆశిస్తున్నాను. రైట్.